తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొద్ది రోజుల పాటు వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే సూచనలు ఉన్నాయి. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాయువ్య దిశల నుంచి ఈదురుగాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాల ప్రభావం ఉండనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన కోస్తా జిల్లాల్లో జల్లులు పడతాయని వెల్లడించింది. వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. సురక్షితమైన ప్రాంతాల్లో లేదా ఇళ్లలోనే ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పటికే ఈసారి వర్షాలు తక్కువగా పడడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. మరి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినట్లుగా వానలు పడతాయా అనేది చూడాలి.